ప్రతిపక్ష స్థానం అంటే కంపల్సరీగా 10% ఉండాలన్నది రూలు అని. మొట్టమొదటి స్పీకర్ అంటే ఈ దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్టార్ట్ అయి 1947 తర్వాత అప్పుడు ఒక పార్టీ కాదు కదా గెలిచింది, కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులు, స్వతంత్ర పార్టీ, ఇట్లాగా పలు పార్టీలు గెలిచింది. అప్పుడు గెలిచినప్పుడు ఎవరికి ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి అన్నప్పుడు బ్రిటన్ లో ఫార్ములాని మనం అమలు చేసాం. ఈ మిగతా వాళ్ళల్లో ఎవరు అని, కానీ ఇక్కడ మనకి ఎక్కువ ఉన్నాయి. బ్రిటన్ లో ఉండేది రెండే, టోరీసా లేకపోతే వీళ్ళ అనేటటువంటి రెండే ఉంటాయి. అమెరికాలో కూడా 2 పార్టీల ప్రజాస్వామ్యం, రిపబ్లికన్సా డెమోక్రాట్సా. మీకు యూరోప్ కంట్రీస్ అన్నిట్లో 2 పార్టీలే, 3వ పార్టీలు 4వ పార్టీలు పుడతాయి కానీ ఈ 2 అధికార ప్రతిపక్షం మీద మెర్జైపోతారు. ఇక్కడ అట్లా కాదు కదా, ఇది బహుళ పార్టీల ప్రజాస్వామ్యం మనం చెప్పున్నాం. చెప్పినప్పుడు దీంట్లో ఎవడు ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు మొదటి స్పీకర్ గారు వీళ్ళతో మిగతా వాళ్ళతో కూర్చుని మాట్లాడుకుని తను పెట్టిన ప్రొసీజర్, అదేమి దైవాజ్ఞ కాదు, 10% అనేటటువంటిది ఆయన పెట్టిన ప్రొసీజర్ అంతే. ఇప్పుడు ఆ లెక్కనైతే తర్వాత పార్లమెంట్ లో నాకు తెలిసి బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో పద్దాకి వెల్లోకి దూసుకెళ్తుంటే ఆ వెల్కి ఒక ఇదేసి, ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక వెల్కి గీసి పద్దాకి స్పీకర్ దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్తే ఆటోమేటిక్ సస్పెన్షన్ అని పెట్టారు.